నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలానికి చేరుకొని వంకాయలపాడు స్పైసెస్ పార్కును సీఎం సందర్శిస్తారు. అక్కడ ఐటీసీ 250 కోట్లతో 6 ఎకరాల్లో నిర్మించిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకుని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 2 రోజుల పర్యటనలో భాగంగా 15,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విశాఖపట్నం రానున్నారు. 11న రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకుంటారు. 12న ఉదయం 10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా పాల్గొంటారు. ప్రధాని సభ కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని సభకు 2 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సభ జరిగే రోజున విశాఖ మీదుగా వెళ్లే అన్ని వాహనాలను దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖ మీదుగా శ్రీకాకుళం వెళ్లే వాహనాలు అగనంపూడి, సబ్బవరం, ఆనందపురం మీదుగా మళ్లిస్తారు. అలాగే నగరంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఇక ఇప్పటికే పోలీసు బలగాలు విశాఖకు చేరుకున్నాయి. మోదీ పర్యటనను విజయవంతం చేయటమే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ సర్క్యూట్ హౌస్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు 15,000 కోట్ల ప్రాజెక్టుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే చేపట్టారో వాటినన్నింటినీ జాతికి అంకితం చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క సమావేశం జరగబోతుంది. విశాఖ హార్బర్ ఆధునీకరణ, రాయ్పూర్ వైజాగ్ ఎకానమిక్ కారిడార్, విశాఖ పోర్ట్, షీలానగర్ ప్రత్యేక రోడ్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపనలు చేస్తారు. శ్రీకాకుళం అంగోల్ పైప్ లైన్ పనులు జాతికి అంకితం చేస్తారు. పాతపట్టణ, నరసన్నపేట 2 లైన్ల రోడ్డు ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఇప్పటికే గులాబీ, కమలం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విభజన హామీలు నెరవేర్చని ప్రధాని ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ నిలదీశారు సిపిఐ నారాయణ. మరోవైపు గో బ్యాక్ మోదీ అంటూ నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుపుతున్నారు సింగరేణి కార్మికులు. శనివారం తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1:30కు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం 2:15 ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం బయలుదేరుతారు. 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు రామగుండం నుంచి బేగంపేటకు, అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు ప్రధాని మోదీ. ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందో దానికి నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు. వారే ఈరోజు పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. యూరియా కోసము పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళము, పూర్తిగా వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ వేపపూత పూసినటువంటి యూరియాను రైతులకు అందిస్తున్నాము. మరోవైపు ప్రధాని మోదీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చింది సిపిఐ. విభజన హామీలు అమలు చేయని ప్రధాని ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తారని ప్రశ్నించారు సిపిఐ నారాయణ. ఇది ఒక్క తమిళసయ్యే చేసేది కాదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాలు బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాలపై దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగంగా ఈరోజు తెలంగాణ జరిగింది, తమిళనాడు జరుగుతూ ఉంది, కేరళ జరుగుతూ ఉంది, పశ్చిమ బెంగాల్ జరుగుతూ ఉంది. ఈ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి దీనిలో పాండిచేరి కూడా ఒకప్పుడు అలాంటి ప్రయత్నం చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు కార్మిక వర్గం కదిలి రావాలని పిలుపునిచ్చింది సింగరేణి కార్మిక జేఏసీ. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు సింగరేణి జేఏసీ. గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్. పోరాడదాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విషయంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుపై గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. రాజ్భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు నిందితుల కస్టడీ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు నిందితులను పోలీసులు ప్రశ్నించారు. 3 నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. ఒకే ప్రశ్నను 3కి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రశ్నలకు 3 వేర్వేరు సమాధానాలు చెప్పినట్టు గుర్తించారు. రామచంద్ర భారతి కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటే మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టుగా తెలుస్తోంది. రామచంద్ర భారతి గత చరిత్ర గురించి ఆరా తీసిన పోలీసులు ఢిల్లీ, హర్యానాల్లో స్వచ్ఛంద సంస్థల పేరుతో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పూజల పేరుతో పలువురు నేతలకు దగ్గరైనట్టుగా గుర్తించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి రాలేదని రామచంద్ర భారతి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. రేపు ఉదయం నిందితుల్ని మరోసారి విచారించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నం కావడంతో బీజేపీ ఆగమాగమవుతోందన్నారు మంత్రి హరీష్ రావు. 3 నిందితులతో తమకు సంబంధం లేదంటూనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు రకరకాల మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో బీజేపీలో భయం పట్టుకుందన్నారు మంత్రి హరీష్ రావు. కొద్ది గంటలేమో మాకు సంబంధమే లేదు, వీళ్ళెవరో తెలియదు, స్వామీజీల విషయంలో డ్రామాలు ఇస్తామంటారు. మళ్ళీ కొద్ది గంటల్లోనే బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుల కేసేస్తాడు, విచారణ ఆపాలంటాడు, సిబిఐకి ఇవ్వాలంటాడు, సిట్ విచారణ ఆపాలంటాడు, సిట్ను రద్దు చేయాలంటాడు. సబ్బు అందరికీ అర్థమవుతుంది కదా, చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. వీళ్ళు దొరికిపోయి పూటకో మాట, ఒక్కొక్క లీడర్ ఒక మాట, గల్లీ బీజేపీ ఒకటి, రాష్ట్ర బీజేపీ ఒకటి, ఢిల్లీ బీజేపీ ఒకటి, టీవీ చర్చల్లో ఒకటి, కోర్టుల్లో ఒకటి. ఇప్పటంపై టీడీపీ, జనసేన అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదన్న ఆయన ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అటు బాబు డైరెక్షన్లోనే విశాఖ గర్జన రోజు పవన్ విశాఖలో గందరగోళం సృష్టించారన్నారు. అలాగే రాయితో తనపై దాడి చేశారంటూ చంద్రబాబు హై డ్రామా క్రియేట్ చేశారని, ప్రజలను మభ్యపెట్టేందుకు బాబు, పవన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన సభకు స్థలం ఇచ్చిన వాళ్ళల్లో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు. సరే, కూల్చడం కాసేపు ఏ రకమైన ఇదనేది పక్కకు తీస్తే, అసలు నిజంగా ఒకవేళ ఆయన కోపం వచ్చి, ఒకవేళ ఆయన అపోహపడడానికి కారణమని ఏదైతే అనుకోవాలనో స్థలం ఇచ్చినందువల్ల ప్రహరీ గోడని, అది వాస్తవం కాదు. ఆ ఉన్న 6 డీటెయిల్స్ తెప్పి చూస్తే 6 8 మందో ఎంతమందో ఇస్తే ఒక్కరు కూడా భూములు ఇచ్చిన వాళ్ళ గోడ పోలేదు. ఇప్పటం గ్రామంలో సమస్యలు సృష్టించడానికే టీడీపీ, జనసేన కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. మీ సానుభూతి మాకొద్దు అంటూ స్థానిక ప్రజలు ఫ్లెక్సీలు కట్టినా సిగ్గులేదా అని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు పచ్చ మీడియా బ్యాచ్ మొత్తం అనాథలుగా మిగిలిపోవటం తప్పదన్నారు కొడాలి. ఈ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు, సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు ఒక్కటి కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఈ అన్నదమ్ములు 2 ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే 1,00,000 అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డగోలుగా ఇల్లు కూల్చింది, రోడ్లు వేయట్లేదు, గుంతల బండి. నీ అయ్యా చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు కోమినేని శ్రీనివాసరావు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్య వరప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. అనంతరం కొమ్మినేని దంపతులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నేతగా ఉన్న అలాగే ఉన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఎన్నడూ కూడా ఏదైనా ఇబ్బంది తప్పు జరిగిందనో లేకపోతే ఇంకోటనో అస్సలు ప్రస్తావించకుండా ఉన్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు పత్రికా రంగంలో సుదీర్ఘకాలం నుంచి విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి. నాలెడ్జ్, రాజకీయ పరంగా నియోజకవర్గాలు, వాటి స్వభావాలు రాజకీయంగా ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఏ రోజు ఎప్పుడు అడిగినా ఆయన దగ్గర సమాచారం ఉంటుంది. అంత పరిజ్ఞానాన్ని అనుభవరీత్యా పెంచుకున్నటువంటి పాత్రికేయులు. వారిని ఈరోజు ఈ పదవికి ఎన్నిక చేయటం చాలా మంచి పరిణామమని, వారు మరింతగా పత్రికా రంగానికి సేవలు అందించేటువంటి అవకాశం వారికి కలిగిందని, వారు సేవలు అందిస్తారని భావిస్తూ మరొకసారి వారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నిన్న కళ్యాణదుర్గం, నేడు సత్తెనపల్లి వరుసగా బాహాబాహికి దిగుతున్నారు టీడీపీ కార్యకర్తలు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో కోడెల శివరాం, వైవి ఆంజనేయులు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో టీడీపీ సంస్థాగత నియామకాల సమావేశం రసాభసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజనేయుల మధ్య వాగ్వివాదం జరిగింది. కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు అర్థంతరంగా వెళ్లిపోయారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మైనింగ్ అక్రమాలకు సంబంధించి రెండవ రోజు సోదాలు కొనసాగాయి. కొత్తపల్లి మండలం నాగల మల్యాల గ్రామ పరిధిలో 3 గ్రానైట్ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు చేశాయి. ఎగుమతులకు, రవాణాకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీసిన దర్యాప్తు అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు నిన్న హైదరాబాద్, కరీంనగర్లలో జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేశారు. మొత్తం 30 బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులను ఖండించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడంపై ఆయన మండిపడ్డారు. గతంలో ఈడీ, ఐటీ అధికారులు నోటీసులిచ్చి సోదాలు చేసేవారు. ఇప్పుడు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు బీసీలు ఎదగకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఏవైతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చేయాల్సినటువంటి మరి వాళ్ళని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారో దీన్ని అందరూ దేశ ప్రజలు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. తప్పకుండా బీజేపీ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. మా బీసీ నాయకులందరూ కూడా మేము మేలు కొలుపుతాము. డైరెక్ట్గా దొంగలు లేక మధ్యరాత్రి వచ్చి వాళ్ళు అటాక్ చేయడం. అందుకే గంగుల కమలాకర్ గారు ధైర్యంగా చెప్పాడు, అక్కడి నుంచే దుబాయ్లో ఉన్నా కూడా నా ఇంటి తాళాలు బలగొట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పాడు. పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ వెంటే తానుంటానని, అందరూ ఆయనతోనే నడవాలన్నారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఎలా ఉన్నానో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానన్నారు తుమ్మల. వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద ఎత్తున తుమ్మల వర్గీయులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్తోనే ఉంటానంటూ తుమ్మల చెప్పడంతో పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని, మనకి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి నాయకుడిని మనం బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, కింద పడతాం, మీద పడతాం. రెడ్డి గారు చెప్పారు 10 సార్లలో 5 సార్లు ఓడిపోయాం, 5 సార్లు గెలిచాం. కానీ నీతిగా, నిబద్ధతగా ఉంటే జీవితకాలం ఆ విలువలు ఉంటాయి, ఆ గౌరవం ఉంటుంది, ఆ మర్యాద ఉంటుంది. ఆ మర్యాద ఉన్నటువంటి వ్యక్తులతోటి మీరు సహకరిస్తే మీకు మీ గ్రామాల్లో, మీ మండలాల్లో మీకు ఆ గౌరవం దక్కుద్ది. జాతీయ వార్తలకు వెళ్దాం. సీనియర్లు లేరు, సిట్టింగ్లు లేరు. గుజరాత్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చింది బీజేపీ. కేజ్రీవాల్ పార్టీ స్పీడ్కి బ్రేక్ లేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు యువతకు, కొత్త ముఖాలకు రంగంలోకి తెచ్చింది. 38 మంది సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించింది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వరుసగా 7వ గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది బీజేపీ. 75 నిండిన నేతలకు ఉద్వాసన పలికింది. యువత కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 160 మందితో తొలి జాబితా విడుదల చేసిన కమలదళం 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది. 38 మందిని పక్కన పెట్టింది. ఫస్ట్ లిస్ట్ లో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలున్నారు. సొంత నియోజకవర్గం ఘట్లోదియా నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. హోంమంత్రి హర్ష సంఘవి మజోరా నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు వీరామ్ గ్రామ్ నుంచి పోటీకి నిలబెట్టింది బీజేపీ. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా పలువురు సీనియర్లు ఈసారి పోటీకి దూరంగా ఉంటామని అధిష్టానానికి లేఖ రాసినట్టు తెలిపింది. प्रमुख रूप से पार्टी के हमारे पूर्व मुख्यमंत्री श्री विजय रूपाणी जी, पूर्व उप मुख्यमंत्री श्री नितिन पटेल जी, पार्टी के हमारे वरिष्ठ नेता श्री भूपेंद्र सिंह जी चूड़ासमा, पूर्व मंत्री श्री कौशिक पटेल जी, इन सब ने पत्र लिख करके कहा है कि पार्टी नए और अन्य कार्यकर्ताओं को अवसर दे और सब मिलकर चुनाव अभियान में लगेंगे. ఊహించినట్టే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్ దక్కింది. జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు రివాబా జడేజా. మెకానికల్ ఇంజనీర్ అయిన రివాబా రాజ్పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలు. 3 ఏళ్ల క్రితం ఆమె బీజేపీలో చేరారు. మరోవైపు కేబుల్ బ్రిడ్జ్ దుర్ఘటన నేపథ్యంలో మోర్బీ అసెంబ్లీ స్థానం విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మోర్జాను పక్కన పెట్టింది. మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు టికెట్ కేటాయించింది. మోర్బీ ఘటన సమయంలో నదిలోకి దూకి మరీ బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు కాంతిలాల్. ఈ కృషిని గుర్తించి ఆయనకు సీటు ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న 89 స్థానాలకు, డిసెంబర్ 5న మిగతా స్థానాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రచార పర్వం ముగిసింది. చివరి రోజు హిల్ స్టేట్లో ప్రచారం హోరెత్తించాయి బీజేపీ, కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాలంపూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రాలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుల్లులో బహిరంగ సభలు నిర్వహించారు. అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సతౌన్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. హిమాచల్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లాతో కలిసి షిమ్లాలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. మామ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికల రణరంగంలోకి దిగారు సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్. ఎస్పీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఈ మేరకు డింపుల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది సమాజ్వాదీ పార్టీ. అక్టోబర్ 10న ములాయం తుది శ్వాసను విడిచారు. దీంతో మొయిన్పురి లోక్సభ స్థానం ఖాళీ అయ్యింది. గత 26 ఏళ్లుగా ఇక్కడ ఎస్పీకి ఎదురులేదు. దీంతో ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అఖిలేష్ యాదవ్. భార్య డింపుల్ను రంగంలోకి దించారు. 2012 నుంచి 2019 వరకు కనౌజ్ ఎంపీగా ఉన్న డింపుల్ యాదవ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ కక్ష సాధింపు విషయంలో మోదీ సర్కార్ అన్ని హద్దులు దాటేసిందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయ వైషమ్యాలను చూడలేదన్నారు. 100 రోజుల తర్వాత బెయిల్పై రిలీజ్ అయిన సంజయ్ రౌత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్రను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసే నడిపిస్తున్నారన్నారు సంజయ్ రౌత్. కొత్త సర్కార్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని స్వాగతిస్తున్నానని కూడా తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల 7 రోజుల కస్టడీకి అనుమతించింది సిబిఐ స్పెషల్ కోర్టు. విచారణ సమయంలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలవడానికి అనుమతిచ్చింది. కేసులో మరో నిందితుడు చందన్ ని ఈడీ అధికారులు కొట్టారని శరత్ తరపు లాయర్ ఆరోపించారు. బలవంతంగా చందన్ స్టేట్మెంట్ తీసుకున్నారని, ఈడీ అధికారులు కొట్టిన దెబ్బలకు చందన్ చెవి దెబ్బతిందన్నారు. బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చందన్ రెడ్డి తెలిపారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది.
ఆమె దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వారించింది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ కోర్టు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన జాక్లిన్ ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఈడీ అధికారులను ప్రశ్నించింది. ఆమె విషయంలో ప్రత్యామ్నాయం ఎందుకు ఎంచుకున్నారని అడిగింది. జాక్లిన్ ఫెర్నాండెజ్ కి గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు. అంతర్జాతీయ వార్తల విషయానికి వద్దాం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. రిపబ్లికన్లు దుమ్ము లేపుతారన్న సర్వేల అంచనాలను తలకిందులు చేశారు డెమోక్రాట్లు. వర్జీనియా నుంచి కాన్సస్ వరకు అనేక స్థానాలను అధికార పార్టీ నిలబెట్టుకుంది. విస్కాన్సన్, మిషిగాన్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో బైడెన్ బలపరిచిన అభ్యర్థులు గవర్నర్లుగా గెలిచారు. అధ్యక్షుడు జో బైడెన్ కి ప్రజాదరణ తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణం, అబార్షన్లపై సుప్రీంకోర్టు తీర్పు వంటి కారణాలతో మిడ్ టర్మ్ పోల్స్ ని రిపబ్లికన్స్ స్వీప్ చేశారని అంచనా వేశాయి మెజారిటీ సర్వేలు. అయితే ఫలితాల్లో ఈ ట్రెండ్ కనిపించలేదు. ఇరు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది. 435 మందితో కూడిన యుఎస్ హౌస్ లో 210 స్థానాలతో రిపబ్లికన్లు స్వల్ప ఆధిపత్యం సాధించగా 100 మంది సభ్యులున్న సెనేట్ లో మెజారిటీ అటా ఇటా అన్నట్టు ఊగిసలాడుతోంది. రెండు పార్టీలు 48 సీట్లతో సమానంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కానందున కాంగ్రెస్ పై నియంత్రణ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రిపబ్లికన్లు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ విదేశీ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. జాతీయ భద్రతకు ఇబ్బంది వాటిల్లుతుందేమో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ట్విట్టర్ కొనుగోలులో సౌదీ అరేబియాకు చెందిన సంస్థ నుంచి మస్క్ సాయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఇలాంటివి ఉన్నాయని తాను అనడం లేదని, పరిశీలించాల్సిన అవసరం ఉందని మాత్రమే సూచిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ని $44 బిలియన్ సొంతం చేసుకున్నారు ఎలన్ మస్క్. ఈ డీల్తో సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ తలాల్ సంస్థ ట్విట్టర్లో రెండో అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. బ్రిటన్ రాజు చార్ల్స్ IIIకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లండ్లో పర్యటిస్తున్న చార్ల్స్ దంపతులపై ఒక వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. యార్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఊహించని పరిణామంతో కింగ్ చార్ల్స్, క్వీన్ కెమెల్ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. 7 దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్లో కన్నుమూశారు. అనంతరం బ్రిటన్ రాజుగా చార్ల్స్ III బాధ్యతలు చేపట్టారు. బిజినెస్ న్యూస్ చూద్దాం. జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు అధికారులు. గత 2 ఏళ్లలో 55,000 కోట్ల ఎగవేతలను గుర్తించినట్లుగా చెప్పారు. ఖజానాకు నష్టం కలిగించిన దాదాపు 700 మందిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. జీఎస్టీ సంబంధిత మోసాలు గుర్తించేందుకు 2020 నవంబర్ 9న ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ని ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు ఈ మోసాలను గుర్తించినట్టుగా తెలిపారు. విశ్వసనీయ సమాచారం, డీజీజీఐ, డిఆర్ఐ, ఆదాయ పన్ను, ఈడీ, సిబిఐ మధ్య సమన్వయం వల్లే నిందితుల గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 419 పాయింట్లు నష్టపోయింది. 60,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 18,028 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో ఆటో సూచీలు 2.06%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.36%, క్యాపిటల్ గుడ్స్ సూచీలు 0.84% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హీరో మోటో కార్ప్ 2.39%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.24%, కోటక్ బ్యాంక్ 1.07% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో టాటా మోటార్స్ 1.61%, యాక్సిస్ బ్యాంక్ 3.7%, M&M 3.07% నష్టపోయాయి. ఇవాల్టి బంగారం ధర చూద్దాం. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,670 రూపాయలు, 22 క్యారెట్ల ధర 47,360 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 52,580, 22 క్యారెట్ల ధర 48,200 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 51,670, 22 క్యారెట్ల ధర 47,360గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 51,670 రూపాయలు, 22 క్యారెట్ల ధర 47,360 రూపాయలు. ఇక కిలో వెండి ధర 67,000 రూపాయలు. స్పోర్ట్స్ న్యూస్ విషయానికి వస్తే అంచనాలు తలకిందులయ్యాయి. టైటిల్ గెలుస్తుంది అనుకున్న టీమిండియా సెమీస్ లో బోల్తా పడింది. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తూ వచ్చిన బౌలర్లు కీలక మ్యాచ్లో చేతులెత్తేశారు.
ఫలితంగా రోహిత్ సేన పోరాటం సెమీస్కే పరిమితమైంది. అడిలైడ్ మైదానంలో జరిగిన రెండో సెమీఫైనల్లో ముందుగా బ్యాట్ చేసింది టీమిండియా. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మతో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యారు. దీంతో భారమంతా కోహ్లీ, హార్దిక్ పాండ్యా పైనే పడింది. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత జట్టు 168 పరుగులు చేయగలిగింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. ఓపెనర్లు హేల్స్, బట్లర్ భారత బౌలర్లకి చుక్కలు చూపించారు. కేవలం 16 ఓవర్లలో 170 రన్స్ చేసేశారు. అటు ఆదివారం పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఫైనల్ ఫైట్ కి రెడీ అవుతున్నాయి.